ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలిలో నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని శుక్రవారం స్థానిక జేఎంజే కాలేజీ శక్తి సదన్ నందు పేద పిల్లలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలు మేరకు కోగంటి రోహిత్ నేతృత్వంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ నారా లోకేష్ జన్మదిన సందర్భంగా పేద ప్రజలకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ మాట్లాడుతూ తాత ఎన్టీఆర్, తండ్రి చంద్రబాబు నాయుడుకు దీటుగా రాష్ట్ర అభివృద్ధికి లోకేష్ చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు రావి కృష్ణమోహన్, హరికృష్ణ, సతీష్, కావూరి చంద్రశేఖర్, గుమ్మడి సంపత్ వర్మ, విజయ్, హరిబాబు, గోగినేని అశోక్, సూర్యదేవర బోస్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద పిల్లల సదారాశ్రమంలో కోగంటి రోహిత్ గారు తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు వారి సౌజన్యంతో పేద పిల్లలకి నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా అల్పాహార విందును ఏర్పాటు చేయడం జరిగింది. అందరి తరఫున నారా లోకేష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. నిండు నూరేళ్లు ఆరోగ్యంతో పాటు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తాత తండ్రికి ఎన్టీ రామారావు గారికి, అదేవిధంగా చంద్రబాబు గారికి ధీటుగా పనిచేస్తున్నటువంటి లోకేష్ బాబుకి నిండు నూరేళ్లు ఆరోగ్యం ఉంటుంది, భగవంతుడు మంచి శక్తిని ఇవ్వాలని చెప్పి స్మరించుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ తెనాలి పేద పిల్లల సుధారహంలో అల్పాహారం ఏర్పాటు చేయడం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనలతో మాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే లోకేష్ గారు చేసిన కార్యక్రమాలు, ఆయన చేస్తున్న కృషి యువత కోసం చాలా స్ఫూర్తిగా నిలుస్తుంది. మరొకసారి అన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను.